ఇందులో 420 ఫ్లాట్లు ఉన్నాయి. 420 ఫ్లాట్లలో ఉన్నటువంటి కుటుంబాలను ఈరోజు రేవంత్ రెడ్డి రోడ్డు మీద పడేస్తున్నాడు మూసీ సుందరీకరణ పేరుతో. పక్కనే మూసీ ఉంది, ఇది బఫర్ జోన్లో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఆర్డీఓకి ఆదేశాలు ఇస్తాడు. ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవడేమనుకున్నా ఎవడు ఏం మాట్లాడినా ఇది ఖచ్చితంగా కూల్ చేస్తాం, బాధితులకు నష్టపరిహారం కింద సగానికి సగం డబ్బులు ఇస్తామని చెప్పి ఆర్డీఓ చెప్తాడు. 1.5 పైగా ఒక్కొక్క ఫ్లాట్ ఉంటుంది ఇక్కడ. మరి మూసీ సుందరీకరణ చేయొద్దు అని చెప్పి ఎవడు అడ్డం పడట్లేదు. కానీ మనం ఎవరి దగ్గర గుంజుకుంటున్నాం ప్లాట్లు, ఎవరి దగ్గర ఇది చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చాలామంది ఫ్యామిలీస్ ఉన్నాయి లోపల. ఒకసారి అట్లుంటాయి మేడం మొత్తం ఇక్కడ 450+ ఫ్లాట్స్ ఉన్నాయండి మొత్తం. ఏ బ్లాక్ బి బ్లాక్ బి బ్లాక్ కలిపి ఇంచుమించు 500 వరకు ఉంటాయి మొత్తం. సో ఉండడం అయితే 450 ఫ్యామిలీస్ ఉంటున్నారు ఇప్పుడు. పక్కనే ఇప్పుడు బఫర్ జోన్ అని చెప్తున్నారు, పక్కనే మూసీ ఉంది. గతంలో పర్మిషన్ ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, ఇప్పుడు ఎట్లా కూలగొడతామని చెప్తున్నారు. క్వశ్చనే మాది ఫస్ట్ ఆఫ్ ఆల్ కి మూసీ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇది ఒక ఏమంటారు నార్మల్ బ్యాంక్స్ ఇవ్వలేవు ఇక్కడ లోన్స్, ఎస్బీఐ ఇచ్చింది మోస్ట్ ఆఫ్ ద థింగ్. సో ఈరోజు ఎస్బీఐ లోన్స్ ఎట్లా ఇచ్చింది, మరి వాళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు, వాళ్ళే ఇప్పుడు ఇవన్నీ ఇచ్చారు, కన్స్ట్రక్షన్, ఎలక్ట్రిసిటీ, ట్యాక్సెస్ ఇవన్నీ వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే అయింది కదా. సో ఇప్పుడు సడన్గా ఎట్లా గుర్తొచ్చేసింది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారికి నిద్రలోకి ఇక్కడ పర్మిషన్ లేకుండా కట్టిర్రు అని చెప్పేసి ఎట్లా గుర్తొచ్చింది అనేది మా క్వశ్చన్ యాక్చువల్గా. సో మీరు మీడియా వాళ్ళని అడగాలి. బట్ స్టిల్ మీడియా అడిగిన ప్రతిసారి తను ఏం చెప్తున్నాడంటే మొన్న న్యూస్లో ఇట్లాంటి శాపనార్థాలు ఇట్లాంటి ఏడుపులు మాకు మస్తు వస్తాయి, బట్ నేను చేస్తా అంటున్నాడు. బట్ ఆయన చేస్తే ప్రజలు ఏం చేస్తారా కూడా తను రెడీగా ఉండాలి ఈసారి తీసుకోవడానికి ఆ యాక్షన్. ఎట్లాంటి యాక్షన్ ఉంటుంది మీద నుంచి? ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్, అప్పటికి ఇట్లాంటి విధ్వంసాలు ఎన్నో జరుగుతాయి కదా సార్. అట్లాంటివి విధ్వంసాలు ఎన్నో జరుగుతాయని అనుకోవద్దు. ప్రతిసారి ఒక్క మనిషి నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే బెటర్ తను ఇక్కడికి ఆపేస్తే బెటర్. ఎందుకు అంటే తను అనుకుంటుండొచ్చు మేబీ ఇట్స్ జస్ట్ అ స్మాల్ క్రౌడ్, ఒక 2000 మెంబర్స్ 3000, బట్ అందరం డిసైడ్ అయ్యి ఒక ఏరియా నుంచి కదిలొస్తే కొన్ని వేల మంది ఉంటాం. సో తన ఇంటి ముందు నిజంగానే కూర్చొని మేము అదే బుల్డోజర్లు తీసుకొని మేము అదే ప్రాజెక్ట్ మేమే సెట్ చేసుకొని ఇప్పుడు తన కార్యకర్తలతోని తను ఒక 1000 కోట్లు ఎట్లయితే జమ చేస్తాడో మా ఎంపీఆర్ వాళ్ళు కూడా మేము కూడా కొన్ని అమౌంట్ వేసుకొని మేము కూడా జమ చేసి తన ఇల్లు డెమాలిష్ చేసి మేము కూడా ఒక ప్రాజెక్ట్ కట్టి అక్కడ ఒక విగ్రహం కట్టాలనుకుంటున్నాం. మరి సో తను దానికి రెడీ ఉన్నాడా, ఆ కాన్సిక్వెన్సెస్కి రెడీ ఉన్నాడు అంటే దెన్ ఈవెన్ వీఆర్ రెడీ ఫర్ ఇట్. గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉంది, ప్రభుత్వం వాళ్ళది, మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళే, పోలీస్ వ్యవస్థ వాళ్ళదే. మీరేం చేయగలుగుతారు? మొత్తం పోలీసు బలగాలను దింపుతారు, మిమ్మల్ని అరెస్ట్ చేసి కూలగొడతారు, పెద్ద ఇదేమున్నది. సార్ వీ కెన్ డూ ద సేమ్ థింగ్, వీ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్. ఒక రోజు పోలీసు వాళ్ళు వస్తారు, కొన్ని 1000 మంది దిగుతారు, బట్ అదే మేము దిగితే వాళ్ళ ఇంటి ముందు. సో ఇట్స్ ఆల్సో ద సేమ్ థింగ్ కదా. తను గవర్నమెంట్ తన చేతిలో ఉంది కాదు, మేమిస్తే తన చేతిలో ఉంది. సో వీ కెన్ పుల్ ఇట్ బ్యాక్ ఎనీ టైమ్. ఇఫ్ హీస్ డూయింగ్ సంథింగ్స్ లైక్ దిస్, అందరు ఇండ్లు కూలగొట్టి ఆక్రమిస్తానంటే వీ కెన్ టేక్ ఇట్ బ్యాక్ ఎనీ టైమ్ డెఫినెట్గా. ఈవెన్ వీ హ్యావ్ పీపుల్ అరౌండ్ వేర్ వీ కెన్ డూ సంథింగ్. సో తను ఓన్లీ స్టేట్, ఈవెన్ వీ హ్యావ్ సెంట్రల్ అట్ బ్యాక్ ఆఫ్ అస్. సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. మాకు కూడా ఉండే జనాలు, మాకు కూడా ఉండే కాంటాక్ట్స్, అవన్నీ కాంటాక్ట్స్ పక్కన పెడితే సార్ ఈవెన్ వీ హ్యావ్ పీపుల్ హు ఆర్ ఫైటింగ్ ఫర్ దర్ రైట్స్. సో మేమందరం కలిస్తే హీస్ జస్ట్ నథింగ్. కానీ మూసీ సుందరీకరణ, మూసీ మొత్తం గబ్బు పట్టిపోయింది, మురికుంది, దాంట్లో క్లీన్ చేయాలి. ఇట్లాంటి అపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి, చాలా డిమాలిష్ చేసారు. సో పక్కనే ఉన్నటువంటి ఇట్లాంటి వాటిని మేము నిర్మూలిస్తాము, ఇప్పుడు మీకు కూడా వేరే దగ్గర ప్లాట్లు ఇస్తామంటారు కదా, మీరు యాక్సెప్ట్ చేస్తారా? నో, వేరే దగ్గర ఫ్లాట్స్ ఇస్తాము అంటే దే ఆర్ జస్ట్ టెలింగ్ రౌండ్ ఫిగర్ అరౌండ్ 70 lakhs 80 lakhs. ఇట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ మనీ సార్, ఇట్స్ ద పాయింట్ ఆఫ్ ద ప్లేస్. అర్థమైందా? ఎందుకంటే కాస్ట్ డబుల్ బెడ్రూమ్ ఆర్ ట్రిపుల్ బెడ్రూమ్ ఎంత ఉండొచ్చు కాస్ట్? సార్ కాస్ట్ మ్యాటర్ కాదు సార్. ఇప్పుడు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఒక 70 lakhs ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఒక 90 lakhs ఉన్నది. బట్ వీ డోంట్ గెట్ దిస్ ఏరియా, వీ డోంట్ గెట్ దిస్ కంఫర్ట్. యూ కెన్ జస్ట్ గో ఇన్సైడ్ అండ్ యూ కెన్ జస్ట్ take a shoot over there. It's a 20 years old building. You can't even find a new 2-year-old building also so neat and clean. It's very hygiene, very disciplined and very nice where we can stay. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంఫర్ట్గా ఉంటారు. వీ హ్యావ్ నో రిస్క్ అండ్ ఏ టెన్షన్ ఉండదు. మాకు ఆఫీస్కి వెళ్ళిన పిల్లల గురించి టెన్షన్ ఉండదు. ఇట్స్ వెరీ కంఫర్ట్ జోన్. మీరు ఎన్నేళ్ళ నుంచి అపార్ట్మెంట్లో ఉంటుంది? నేను వచ్చి ఇట్స్ ఓన్లీ జస్ట్ 1 year, బట్ ఐ కెన్ ఫీల్ దట్. సో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్న వాళ్ళు వెళ్ళాలి అంటే దట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఎక్స్పెక్ట్ చేసిరా ఎప్పుడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ మనం ఫేస్ చేస్తామని చెప్పి? నో, నెవర్ యాక్చువల్లీ. బట్ వింటూ ఉన్నాం న్యూస్లోకి హైడ్రా వచ్చింది, అది కూల్ చేస్తున్నాం, ఇది కూల్ చేస్తున్నాం అని, బట్ వీ నెవర్ థాట్ ఇట్ వుడ్ కమ్ నియర్ అస్ యాక్చువల్లీ. బట్ నో ప్రాబ్లమ్, లెట్స్ జస్ట్ ఫేస్ దిస్. సో వీఆర్ నాట్ రెడీ టు గివ్ ద అపార్ట్మెంట్ అట్ ఎనీ కాస్ట్. మేబీ ఎట్లా ఫేస్ చేస్తారు మీరు? ఎట్లా ఫేస్ చేస్తారు సార్? వీ డింట్ ప్లాన్ ఇట్ యెట్.
బట్ ఇఫ్ ఈ ప్లాన్ ఇట్ డెఫినెట్గా ఫేస్ చేయడానికి రెడీ ఉన్నాం. సో తను ఓన్లీ ఒక స్టేట్లో సీఎం మాత్రమే. సో హీ హ్యాస్ టు రిమెంబర్ దట్ ఈస్ జస్ట్ సీఎం. అది కూడా మేము ఓటేస్తేనే తను సీఎం అయ్యాడు. సో వీ కెన్ డూ ఎనీథింగ్. సమ్ టైమ్స్ వండర్ హ్యాపన్స్. సో తను ఒక్కసారి గేట్ టచ్ చేయని దెన్ వీల్ షో వాట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ. కానీ ఎందుకు మీకు అంటే ఈ డిమాలిషన్ ఇవన్నీ ఇప్పుడు మూసీ సుందరీకరణ అని చెప్పి చెప్తున్నారు కదా, నిజంగానే సుందరీకరణ పేరు మీద కూలగొడుతున్నారా లేదంటే రియల్ ఎస్టేట్స్ చేయడానికి అట్లాంటి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి? చాలా మంది మాట్లాడుకుంటారు బయట. సార్ ఇట్స్ యాక్చువల్లీ మూసీ సుందరీకరణ అంటే మూసీకి మీరు ఇక్కడ చూడండి, ఇట్స్ ఆల్రెడీ 50 feet ఇట్స్ ఆల్రెడీ అవైలబుల్. హీ కెన్ డూ దట్. మూసీ చేయడానికి ఈ ఇల్లు కూడా కొట్టడానికి అసలు ఎటువంటి లింక్స్ లేవు. తను అక్కడ ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ లాస్ట్ టైం ప్రతి మూసీ సరౌండింగ్ కానీ ఒక చెరువుకి సరౌండింగ్ కానీ హీ జస్ట్ బిల్ట్ అ సైకిల్ రన్వే కానీ లేకపోతే వాక్ వే కానీ ఇంకోటి నార్మల్ ఎక్సర్సైజెస్ చేసేది కానీ ఇట్స్ బ్యూటిఫుల్. తను ఎవరిది కూడా డెమాలిష్ చేయలేదు అండ్ హీ హాస్ డన్ దట్. సో అట్లా చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు ఆల్మోస్ట్ చాలా ఏరియా ఉంది. యూ కెన్ డూ దట్ కన్స్ట్రక్షన్. సో నువ్వు ఇక్కడే చేయాలి, ఇదే కూలగొట్టాలి అనేది ఇట్స్ డెఫినెట్లీ ఎ బిజినెస్. అది రియల్ ఎస్టేట్ అవ్వచ్చు లేకపోతే ఇంకేమన్నా అవ్వచ్చు. బట్ చేసుకోనివ్వండి, బిజినెస్ చేయండి. ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ అట్లీస్ట్ 10 people. నీ సొంత ఇంటికి నువ్వు నింపుకోవడానికి ఇట్లా ఇంతమందిని కూల్ చేస్తా, దట్స్ నాన్ సెన్స్ అట్లా. సో అది కాని పని. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్ అట్ ఎనీ కాస్ట్. ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 6th class చదువుతాను. ఇప్పుడు పక్కనే మూసి ఉన్నది, ఇది బఫర్ జోన్లో ఉంది, మీ అపార్ట్మెంట్స్ కూలుస్తామని చెప్పి అంటున్నారు. ఏమనిపించింది మీకు? ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసినావు ఇట్లాంటి జరుగుతుందని? అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది అసలు గవర్నమెంట్ ల్యాండ్ ఏం కాదు ఆయన తీసుకోవడానికి. ఇది అసలు ప్రైవేట్ ల్యాండ్. ఎప్పుడో గవర్నమెంట్ జాబ్ చేసుకునే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ యూజ్ చేయట్లేదని మాకు ఇచ్చారు. మేము ఉంటున్నాం, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది, ప్రైవేట్ ల్యాండ్. ఆయనకి దీని మీద ఏ హక్కు లేదు. మేము పైసా కూడగట్టి ఇది ఇల్లులు ల్యాండ్ కొనుక్కున్నది ఉండడానికి. ఆయన ఇప్పుడు సడన్గా వచ్చి ఇది అసలు డేంజర్ జోన్లో లేదు, బఫర్ జోన్లో లేదు. ఆయన ఇప్పుడు సడన్గా వచ్చి కావాలని డేంజర్ జోన్లో బఫర్ జోన్లో పెట్టి మీది డేంజర్ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉంది, మాకు ఇచ్చేయండి, మేము గాంధీ స్టాచ్యూ కడతామంటే మేము ఇవ్వలేము. ఇది అసలు లేదు, కావాలని తీసుకొచ్చి చేస్తున్నారు. ఇదంతా కూలగొట్టేసి గాంధీ స్టాచ్యూ కొట్టడం ఒక డెవలప్మెంటా? కాదుగా. ఇదంతా కూలగొట్టేయడం అసలు డెవలప్మెంటా? లేదు. డెవలప్ చేయాలంటే అది కూడా చెత్త ఉంది, దాన్ని డెవలప్ చేయండి. గంగా నదిలో వాటర్ సరిగ్గా లేవు, దాన్ని డెవలప్ చేయండి. ఇది కూలగొట్టేసి గాంధీ స్టాచ్యూ కట్టడం అంటే అసలు డెవలప్మెంటే కాదు. గాంధీ కూడా అడగలేదు కదా స్టాచ్యూలు కట్టండి అని చెప్పి. గాంధీ ఏమైనా ఆయన కల్లోకి వచ్చాడా? ఆయన కల్లోకి వచ్చి లేదా ఎవరి కల్లోకి? రేవంత్ రెడ్డి కల్లోకి. గాంధీ ఏమైనా రేవంత్ రెడ్డి సార్ కల్లోకి లేదా ఆయన ముందుకు వచ్చి 400-500 హౌసెస్ని కూలగొట్టేసి 3000 పీపుల్ని రోడ్ మీదకి నెట్టేసి నాకు స్టాచ్యూ కట్టండి, అప్పుడు అందరూ వచ్చి చూస్తారు, డబ్బులు ఇస్తారు, నీకు డబ్బులు వస్తాయి అని చెప్పలేదు కదా ఆయన. రేవంత్ రెడ్డి సార్ ఎప్పుడు చూసినా ఎవరైనా వెళ్ళి పేదవాళ్ళు అడిగితే డబ్బుల కోసం కొంచెం 1000 రూపీస్, నా దగ్గర డబ్బులు లేవు, కావాలంటే నన్ను కోసుకొని తీసుకోండి అని చెప్తాడు కదా. ఇప్పుడు 5000 crores ఆయన దగ్గరికి ఎట్లా వచ్చాయి? ఇప్పుడు ఆయన 5000 crores ఉన్నాయి కదా, అంతా దీని మీద ఇన్వెస్ట్ చేస్తాడా? లేదుగా. ఆయన 100%లో నుంచి 70% ఆయన బ్యాంక్లోకి వేసుకొని 30% మాత్రం దీంట్లోకి చేస్తాడు. ఇప్పుడు ఆయనకు తెలిసిపోయింది ఇట్లా చేస్తే నెక్స్ట్ టైం ఆయన రాదు అని. 5000 కోట్లు ఎక్కడి? 5000 crores అంటున్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చినాయి? అప్పు చేసి తెచ్చుకున్నాడు ఆయన. ఈసారి ఇట్లా చేశాడు కదా, ఆయనకు తెలిసిపోయింది నెక్స్ట్ టైం నేను రానని. సో ఆయన 3000 crores ఆయన బ్యాంక్లో వేసుకొని 2000 crores దీని మీద ఇన్వెస్ట్ చేసి ఇది కట్టిస్తాడు. అంతా దీని మీద కట్టియాడు కదా. ఇప్పుడు ప్రతిసారి సీఎం సార్ గాంధీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీ అని చెప్తాడు కదా. మరి గాంధీ సార్ ఏం చేశారు? అహింస, నాన్ వైలెన్స్ ని పాటించాడు. మరి కాంగ్రెస్ కూడా అదే పాటించాలి కదా. నువ్వు కరెక్ట్ పాయింట్ మాట్లాడినావు. హింస లేకుండా అదే పాటించాలి కదా. మరి కాంగ్రెస్ హింస వైలెన్స్ పాటిస్తున్నాడు. మరి ఇది ఎట్లా అయిద్దండి? గాంధీ అంటే కాంగ్రెస్ అంటే గాంధీ అని. ఇప్పుడు బాబుఘాట్లో గాంధీ మ్యూజియం ఉంది, అక్కడ కట్టుకోవచ్చుగా. అది గాంధీ వెళ్ళిన చోటే కదా, అక్కడ అసలు గాంధీ పుట్టింది ఎక్కడ? గుజరాత్లో. అక్కడ జనాలే ఏం చెప్పకుండా సైలెంట్ గా కూర్చున్నారు. మరి ఈయన ఇదంతా చేసేది ఎందుకు? డబ్బుల కోసమే. ఇప్పుడు ఈ కొంచెం నడుచుకుంటే వెళ్దాం. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఎన్ని ఫ్లాట్లు ఉంటాయి నార్మల్గా? ఎంతమంది పీపుల్ ఉంటున్నారు దీంట్లో?
ఓన్లీ బి బ్లాక్ ఆఫ్ 425 ఫ్లాట్స్ ఉంటాయి. దాంట్లో 75 ఫ్లాట్స్ ఉంటాయి. ఈ మొత్తం అంటే బి బ్లాక్ ఏ బ్లాక్ కలిపి 400 చేంజ్ ఉంటారా? 500 ఉంటాయి. 500. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఎక్కడికి పోతారు మీరు అందరూ డిమాలిష్ చేస్తే? అదే కదా ఆయన 1.30 crores ఇచ్చిన ఇంత స్పేషియస్ హౌస్, ఎన్ని యాక్టివిటీస్ ఉండేవి, ఎక్కడ రావు. మాది 2 BHK అండి. 3 BHK 2 BHK కన్నా కొంచెం 10 square feet పెద్దగా ఉండేది. మా ఇల్లు ఇప్పుడు మాకు సరిపోయింది. కానీ వేరే ఇప్పుడు మా అత్త వాళ్ళే ఉన్నారు, వాళ్ళు జైన్స్ లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు మా ఇల్లు నుంచి వాళ్ళ ఇల్లుకి వెళ్తే ఇదేంట్రా ఇంత చిన్నగా ఉండిద్ది, ఇక్కడ 1 BHK ఉండిద్ది, అక్కడ 2 BHK అంత ఉండిద్ది. మీకు ఆడుకోవడానికి కానీ స్పేషియస్ గా బాగుందా ఇది? మాకు అక్కడ యాంఫీ థియేటర్, ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తే అక్కడ స్టేజ్ కట్టి చేస్తాం. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే వస్తే అక్కడ స్పోర్ట్స్ పెడతాం. యాంఫీ థియేటర్లో పార్క్ ఉండిద్ది, బ్యాడ్మింటన్ ఆడుకుంటాం, అన్నీ చేస్తాం, అన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఇది ఒక కమ్యూనిటీ కాదు, ఇది ఒక ఫ్యామిలీ, అందరం కలిసి ఉంటాం. ఇప్పుడు బఫర్ జోన్ అంటున్నారు, బఫర్ జోన్ లో ఉందా మీ అపార్ట్మెంట్? బఫర్ జోన్ లో ఉందా? కూల కొట్టేస్తాం అంటున్నారు ముఖ్యమంత్రి. ఇట్లా నిలబడి పర్లేదు. ఇప్పుడు బఫర్ జోన్ లా ముందైతే లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ ఫస్ట్ ఆ గవర్నమెంట్ ఇచ్చారు కదా మాకు ప్రైవేట్ ల్యాండ్ అని, ఇది టీచర్స్ కోసం, ఇది ప్రైవేట్ ల్యాండ్ అని మాకు ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ని మాకు ఇచ్చేసేయండి అని గవర్నమెంట్ చెప్తుంటే మేము ఇస్తామా? ఇయ్యం కదా. ఇప్పుడు ఇట్లా తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు ల్యాండ్? ఒకవేళ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటే మేము ఇస్తుండే, కానీ పర్మిషన్ లేదు. ఇక్కడ బఫర్ జోన్ ఉంది, మొత్తం మూసి డెవలప్మెంట్ చేయడం కోసం కూలగొడుతున్నాం అని చెప్తున్నారు కదా. మూసి డెవలప్మెంట్ చేయాలంటే మూసిని చేయండి కదా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని రోడ్ మీదకి తెచ్చి డెవలప్మెంట్ చేయాలంటే ఇది డెవలప్మెంటా? 450 ఫ్యామిలీస్ ని రోడ్ మీదకి తెస్తే ఈ డెవలప్మెంటా? కాదు కదా. మీరు మూసిని డెవలప్మెంట్ చేయాలని చెప్పారు కదా. మూసిని డెవలప్మెంట్ అంటే మూసినే చేయండి, మాకు డిస్టర్బ్ లేకుండా. ఇప్పుడు 450 ఫ్యామిలీస్ ని రోడ్ మీదకి తెచ్చి డెవలప్మెంట్ చేస్తాం, నేను పెద్ద గాంధీ స్టాచ్యూ కడతా అని చెప్తున్నారు కదా. అంత పెద్ద గాంధీ స్టాచ్యూ కడితే ఆయనకి ఏమొస్తుంది? ఆయన సీఎం కాబట్టి ఆయనకు ఒక్కటి కాకపోతే 100 ఇల్లులు ఉంటాయి, అక్కడ కట్టుకోవచ్చు. మాకు ఒక్కటే ఇల్లు ఉంది, మా సేవింగ్స్ కొన్నాము. ఈ ఒక్క ఇల్లుని కూడా తీసేసుకుంటే మేము ఎక్కడ ఉండాలి ఫస్ట్? ఇప్పుడు మీకు వేరే దగ్గర ఫ్లాట్స్ ఇస్తా అంటున్నారు కదా, అక్కడికి వెళ్తారా? అసలు వెళ్ళామండి, అసలు వెళ్ళాం అక్కడికి. ఇప్పుడు ఆయనకి సీఎం సార్కి గాంధీ అంటే అంతే అభిమానం ఉంటే ఆయన ఇల్లు కూలగొట్టేసి దాని మీద కట్టుకోమని చెప్పండి. ఆయన ఇల్లు అక్కడ ఆ ఏరియాలో ఉండడం వల్ల పొద్దున్నుంచి సాయంత్రం దాకా ట్రాఫిక్ ఉంటుంది. పోలీసులు అందరూ చుట్టుముట్టేస్తున్నారు. పొద్దున్నుంచి సాయంత్రం దాకా అక్కడ టెంపుల్ ఉంది, దుర్గాదేవి టెంపుల్ ఏదో టెంపుల్, అక్కడ దానికి ట్రాఫిక్ అవుతుంది. వెనకే స్కూల్ ఉంది, దానికి ట్రాఫిక్ అవుతుంది పొద్దున. ఇప్పుడు అక్కడ కట్టుకోండి, అంతే అభిమానం ఉంటే ఆయన కూల్ కొట్టేసి, ఒకే ఫ్యామిలీ కదా, ఒకే ఇల్లు కదా, అది కూల్ కొట్టమని చెప్పండి. 500 హౌసెస్ కూల్ కొట్టేయడం కన్నా ఒక ఇల్లు కూల్ కొట్టేయడం ఈజీ కదా, అక్కడ కూల్ కొట్టేయమని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది, గవర్నమెంట్ వాళ్ళది, సీఎం వాళ్ళే, పోలీస్ వ్యవస్థ వాళ్ళ, అంటే పోలీసులు కూడా వాళ్ళే. చాలామంది పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి డిమాలిష్ చేస్తారు, మీరేం చేస్తారు? కొంతమందిని తీసుకెళ్తారు కదా, మిగతా వాళ్ళు ఉంటారు కదా. కానీ ఆయనకు అంతే దమ్ము ధైర్యం ఉంటే మా ముందుకు రమ్మని చూద్దాం. మేమందరం సరిపోమా? ఆయనది పెద్ద పదవి కాబట్టి ఆయన ఇదంతా డబ్బు కోసం చేస్తున్నాడు. ఆయన పెద్ద పదవి ఇంకోసారి ఆయన రాదు. ఇంకోసారి మళ్ళీ ముఖ్యమంత్రి కాదు, అస్సలు రాడు. నువ్వేం చెప్తావు ఫైనల్గా చెప్పు, దీని గురించి ఏం చెప్తావు? ఒకవేళ డిమాలిష్ చేస్తారు, మిమ్మల్ని మీ పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు, తీసుకుపోయి మీరు లేనప్పుడు వచ్చి మీ బిల్డింగ్ కూలగొడతారు, మీరు ఏం చేస్తారు? కొంతమంది పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు కదా, ఇంకా కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరం ఫైట్ చేస్తాం కదా. అసలు ఫస్ట్ ఆయనకు దమ్ముంటే మా ముందు వచ్చి నిలబడి మా అపార్ట్మెంట్కి వచ్చి మాతో మాట్లాడారని చెప్పండి. ఆయన పెద్ద పోస్ట్ కాబట్టి ఇట్లా చేస్తున్నారు. అది కూడా ఆయనకు పోస్ట్ ఎవరు ఇప్పించిర్రు? మేము జనాల మనమే కదా. ఇప్పుడు మనల్ని రోడ్డు మీదకి తెస్తున్నారు కదా. ఇంకొకసారి ఆయన
సీఎం అస్సలు అవ్వరండి. ఎందుకంటే మనమే ఆయనకు ఓట్లేసి గెలిపించినాము, ఆయన మనల్ని రోడ్ మీదకి తెస్తున్నారు, మనం ఏమైనా ఒప్పుకుంటామా? ఒప్పుకోము కదా. అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. చాలా మంది ఈ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన పిల్లలు ఇక్కడ చాలా స్పేషియస్గా ఉంది, ఇక్కడ ఉన్నంత కంఫర్ట్ వేరే దగ్గర ఉండదు. రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కొట్టుకొని గాంధీ విగ్రహం పెట్టుకోమని చెప్పి ఆ పిల్లలు చెప్తున్నారు. అంత చిన్న పిల్లలు కూడా నెక్స్ట్ టైం నువ్వు గెలవవు, ఇదంతా నీ విధ్వంసానికి ఇదంతా కూడా ఇవన్నీ లెక్క పెడుతున్నారు ప్రజలు, మళ్ళీ నెక్స్ట్ టైం జన్మలో సీఎం కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పిల్లలు. సో అంతంత చిన్న పిల్లలకు కూడా వాళ్ళు చాలా చైతన్యవంతంగా మాట్లాడుతున్నారు. చాలామంది ఉన్నారు, ఇంకా మాట్లాడదాం. ఎన్నేళ్ళైంది మీరు ఇక్కడ ఉండబట్టి? మేము 2010లో కొన్నాము, 2015లో వచ్చాము. దాదాపు 16 మా నిజంగా చెప్పాలంటే 15 ఏళ్ళు మా ఫ్లాట్కి. మేము 10 ఏళ్ళ నుంచి ఉంటున్నాం ఇక్కడ. బఫర్ జోన్ అని చెప్తున్నారు కదా, ఆ బఫర్ జోన్ ఆ మూసి పక్కనే ఉంది. దానివల్ల మీకు ఎప్పుడైనా అపార్ట్మెంట్లోకి వాటర్ రావడం కానీ అట్లాంటివి ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? చుక్క నీళ్ళు కూడా రావు, ఒక్క చుక్క నీళ్ళు కూడా రాలేదు. మేము చాలా హైట్లో ఉన్నాము. అసలు మాకు అక్కడ బయట మట్టి రోడ్డు ఉందా, అక్కడికి కూడా నీళ్ళు రాలేదు, ఎప్పుడు రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. గత 10 ఏళ్లలో ఎంత పెద్ద వర్షం కురిసినా ఒక్క చుక్క నీళ్ళు రాలేదు మాకు. మేము బఫర్లో లేము. మూసి సుందరీకరణ అంటున్నారు, ఇట్లాంటివి చూసినప్పుడు సుందరీకరణ గుర్తొస్తుందా లేకపోతే ఇంకేమన్నా గుర్తొస్తుందా మీకు? ఏమనిపిస్తుంది గవర్నమెంట్ చేసే ఈ డెవలప్మెంట్ అంటుండే, మూసి డెవలప్మెంట్ ఇవన్నీ చెప్తుంటే? మూసీ డెవలప్మెంట్ అంటే మూసీకి చెయ్యాలి. మేము మూసీలో లేము కదా, మా పక్కకు ఉన్నది ఒక పిల్ల కాలువ. ఎప్పుడైతే ఉస్మాన్ సాగర్లో నీళ్ళు నిండుతాయో ఆ ఓవర్ఫ్లో అవ్వడానికి గేట్స్ ఓపెన్ చేస్తే మా పక్క నుంచి వెళ్తాయి. దీన్ని ఒక పిల్ల కాలువ అంటారు, దీన్ని ఒక కలవట్టు అంటారు. ఇది పోయి మూసీలో కలుస్తుంది. మూసీ సుందరీకరణ అంటే మరి ఇది మూసీ కాదు కదా, చిన్న పిల్ల కాలువ. మేము ఎక్కడ వస్తాం అందులో? సుందరీకరణ చెయ్యండి, మేము దానికి అగేన్స్ట్గా లేము. దాంతోపాటు మమ్మల్ని కూడా తీసుకోండి, కలుపుకోండి, మమ్మల్ని వేరేగా చూడకండి మీరు. ఎన్ని ప్లాట్స్ ఉంటాయి మేడం మొత్తం? ఏ బ్లాక్, బి బ్లాక్ అంతా ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి? 450 ఫ్లాట్స్ ఉంటాయి, 450 ఫ్యామిలీస్ ఉంటాయి. దాదాపు 3000-4000 జనాలు ఉంటారు. ఒక మినీ ఇండియా. అంటే జనరల్గా ఒక పల్లెటూరులో 500 ఇళ్ళు ఉంటే ఒక పల్లెటూరు అవుతుంది. సేమ్ మాది కూడా అంతే, ఇంచుమించు దగ్గర. ఇప్పుడు ఈ డిమాలిష్ చేసిన తర్వాత మీకు ఏమైనా నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఏమైనా ప్రకటించిందా ప్రభుత్వం? ప్రభుత్వం ఏమీ ప్రకటించలేదు. నిన్న ఒక ఆడియో స్టేట్మెంట్ ఇచ్చారు. కాంపెన్సేషన్గా 60 లక్షలు 2 బెడ్రూమ్లకు, 70 లక్షలు 3 బెడ్రూమ్లకు. ఆయన ఏది దృష్టిలో పెట్టుకొని ఎవరికి దృష్టిలో పెట్టుకొని చెప్పాడో కూడా తెలియదు. అనేది ఒక జనరలైజ్ స్టేట్మెంట్. అదేమి మా దగ్గర ఏ ఆఫీసర్ రాలేదు, ఏమీ మాట్లాడలేదు. కాబట్టి మేము ఎందుకు తీసుకోవాలి, అది మాది ఉంది అనేసి? తీసుకోవడానికి లేదు కదా, మా దగ్గర ఎవరు రాలేదు, ఏ ఆఫీసరు మాట్లాడలేదు. ఆయన జనరలైజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అంతవరకే. కానీ మేమైతే దేనికి ఒప్పుకోవట్లేదు. కాస్ట్ ఎట్లా ఉంది? డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంది? ట్రిపుల్ బెడ్రూమ్ ఎట్లా ఉంది మీ అపార్ట్మెంట్లో? ఇప్పుడు అది మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే మేము కొన్నప్పుడు ఇప్పుడు నింగికి నేలకు అంతు అన్నట్టు లేదు. ఆ నింగికి నేలకు అంటే ఎట్లుంటుంది ఆలోచించు. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చినా మేమేం కొనలేము. 1.5 lakh 1.5 crore ఏమో చెప్తున్నారు, 1.5 ఏమో చెప్తున్నారు. 1.5కి 60 lakhs అంటే అది చిల్లర కిందకే పోతుంది. అందరు యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. చాలామంది కొనలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకిచ్చే ఆ 60 లక్షలు 1.5 మా తరఫున మీరే తీసుకొని మూసి సుందరీకరణ చేయండి. ప్రభుత్వం తరఫున మీరే తీసుకొని మా ప్లాట్లు మాకు ఉంచండి అని చెప్తున్నారు. ఏది మాకు ఇవ్వాలనుకుంటున్నారో అది మీరే పెట్టుకోండి, మీరు పెట్టుకొని సుందరీకరణ చేయండి, అదే చెప్పగలుగుతుంది. డెవలప్మెంట్ అంటారు కదా, డెవలప్మెంట్, హైదరాబాద్ని డెవలప్మెంట్ చేస్తాం, చాలా చెరువులు మూసీలు ఇట్లాంటి అపార్ట్మెంట్లు కబ్జాలు పెట్టినాయి గతంలో అని చెప్తున్నారు. పర్మిషన్లు ఇచ్చింది ఎవరు గతంలో? మాది ఏ రకంగా కబ్జా ల్యాండ్ కాదు, మాది పట్టా ల్యాండ్. మేము ఎఫ్టీఎల్కి రాము, మేము బఫర్ జోన్లో లేము, మేము ఇల్లీగల్గా లేము. మాకు పట్టా ల్యాండ్, మేము రిజిస్టర్డ్. మాకు నేషనలైజ్ బ్యాంకు లోన్స్ ఇచ్చింది. మీరే కదా మాకు పర్మిషన్ ఇచ్చారు ఇల్లు కట్టుకోమని. మీరు ఇచ్చి ఇప్పుడు మీరే కాదు అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. గవర్నమెంటే ఇచ్చింది, అన్ని రకాలుగా సరిగ్గా ఉంటేనే ఇచ్చింది. ఇప్పుడు February 11th నోటిఫికేషన్ వచ్చింది, February 8th కూడా మా బిల్డింగ్లో ఒక ఫ్లాట్ రిజిస్టర్ అయింది. ఇప్పుడు మేము ఇల్లీగల్ అయితే రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది? మాదేమి కబ్జా ల్యాండే కాదు, ఎవరిది ఉందో మాకు తెలియదు, మేమైతే లేము. సో ఈ 420 ఫ్యామిలీస్ ఉన్నాయని చెప్తున్నారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒకవేళ రోడ్డు మీద పడితే మీరు అన్నట్టు ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది, ముఖ్యమంత్రి ఆయన, పోలీసులు వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు, మిమ్మల్ని తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, డిమాలిష్ చేస్తారు, ఏం పెద్ద పని కాదు కదా అది.
అంతవరకు రాలేదు కదా, అంతవరకు రానియం. అంతవరకు రాలేదు, అంతవరకు రానియం. మా దగ్గర ఆఫీసర్స్ వచ్చి మాట్లాడే వరకు మేము మూకుమ్మడిగా ఒకటే ఉంటాము. మాది ఎప్పుడైనా ఒకటే మాట, మేము ఇల్లు వదలము. దానికి మీరు ఏ రకంగా ఎట్లా చేయాలో అట్లా చేయండి. ఇప్పుడు సీఎం అయినా మేమైనా ఎవరైనా సరే అంత ఈజీగా వచ్చేసి ఎలగొట్టడానికి మేము గుడిసెలో లేము కదా. మేము కూడా ఎడ్యుకేటెడ్, క్వాలిఫైడ్ అందరము. మాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు, వాళ్ళకు తెలుసు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓవర్ నైట్ వచ్చి కూల్ చేస్తామన్నది అది జరగదు, మేము జరగనీయం. గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా సాధ్యమే కదా, ప్రభుత్వం తలుచుకుంటే. ఇప్పుడు అది జరిగిన చూసినాం మనం ఎగ్జాంపుల్స్, చాలా ఎగ్జాంపుల్స్ చూసినాం. హైదరాబాద్లోనే హైడ్రా పేరుతో పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించారు వాళ్ళు. అది జరగవచ్చు, జరగదు అని చెప్పాను, జరగవచ్చు. కాకపోతే మా వరకు వస్తే పేమెంట్ రియాక్ట్ అవుతాం, అప్పుడే చెప్తాం ఇప్పుడు చెప్పే బదులు. అదే ఎట్లా ఎట్లా మీరు డిఫెండ్ చేసుకుంటారు, ఎట్లా ఇదని? ఇప్పుడు మేము మీకు డిఫెండ్ చేసేది చెప్తే ఇది ఎట్లాగో తెలిసిపోతుంది కాబట్టి చెప్పము. మళ్ళీ ముందే అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. మా ప్లాన్ మీకు తెలిసింది అనుకోండి, మరి మేమేం చేస్తాము, మేము చెప్పాము అంతే. టోటల్గా ఈ మూసీ డెవలప్మెంట్ గురించి చేస్తున్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి డెవలప్మెంట్ పేరుతో కూలుస్తున్నారు కదా, టోటల్ ఈ ఎపిసోడ్ గురించి ఫైనల్గా ఏం చెప్తారు మీరు? చూడండి, ఏ వ్యక్తి అయినా ఏ సిటిజన్ అయినా డెవలప్మెంట్కి అగేన్స్ట్ ఉంటాడు. మేము కూడా మా ఊరు, మా ప్రాంతము, మా రాష్ట్రము అందంగా కనిపించాలనుకుంటున్నాం. కాకపోతే దానికి మమ్మల్ని బలి తీయద్దు. ఎవరికి మీరు ఏడిపించుకొని వాళ్ళని సతాయించుకొని తీసుకునే బదులు మమ్మల్ని కూడా కలుపుకొని చెయ్యండి, ఆనందపడతాం. ఇప్పుడు ఈ కూలుస్తామంటారు కదా అపార్ట్మెంట్లో, ఏంది మరి ఎట్లా? మేము కూలి వద్ద అంటున్నాము, వాళ్ళు కూలుస్తామంటే మేము వద్ద అంటున్నాము, ఇంకేంది. ప్రభుత్వం కదా, ప్రభుత్వం తలుచుకుంటే ఏదైనా చేస్తుంది, కూలుస్తారు, ఏం చేస్తారు? ప్రభుత్వం అంటే ఉపకారం చేస్తుంది, అపకారం చేస్తుంది, దీన్ని ప్రభుత్వం అంటారా? ఉన్న ఇండ్లు కూల్చేది ప్రభుత్వం రాజధర్మం అంటారా, రౌడీ ధర్మం అంటారా? మీరు చెప్పండి. దీన్ని రౌడీ ధర్మంగా భావిస్తున్నాం మేము. మా ఇండ్ల దగ్గర రాకుండా ఉంటే రాజధర్మం అంటాం, మా ఇండ్ల దగ్గర వస్తే రౌడీ ధర్మమే అంటాం మేము. ఎంతమంది ఉంటారు మీ ఫ్లాట్లో? మీ డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా? పీపుల్ ఎంతమంది ఉంటారు మీరు? 11 మంది. 11 మంది ఉంటారు ట్రిపుల్ బెడ్రూమ్. అంటే నా మనవాళ్ళ పిల్లలు అంతా మేమే కదా, ఐకమత్యంగా ఉండరు. నా మనవాళ్ళు, నా కొడుకు, కోడలు, మనవాళ్ళకి ఇద్దరు పిల్లలు, నేను 11 మంది ఉంటాం. నష్టపరిహారం ఏదో ఇస్తా అంటారు కదా, ఇది కూల్చేసి? వజ్రాల హారవద్దు, మణిహారవద్దు, మాకు మా ఇండ్లు మాకుంటే చాలయా. ఆయన హారాలకి ఎవ్వడు ఆశపడతలేడు. మా 450 పోర్షన్లు కూడా ఆశపడతలేము. మా ఇండ్లు మాకు, ఎవరి ఇండ్లు వాళ్ళకు ఉంటే చాలు. నువ్వు కొత్త ఇండ్లు కట్టించే పని లేదు, పరిహారం ఇచ్చే పని లేదు. నీ పరిహారం ఎంత ఇస్తాడు? 60 లక్షలు ఏమో 70 లక్షలు అంటుండే కదా. మేము ఫర్నిచర్ చేపించిన విలువ కాదు. ఆనాడు 2000కు తులం బంగారు, 1500కు తులం బంగారు అమ్ముకొని కొన్నాము, ఇల్లు లోన్లు తీసుకొని కొన్నాం. ఆనాడు ఎంత విలువ ఉండే బంగారుకు? నువ్వు 60-50, నాకేమో కోపం వస్తుంది. కొంచెమన్నా రెండిట్లో ఒక్కటన్నా లేదా? ఆయనకు సిగ్గు కాకుంటే శరం కాకుంటే సిగ్గు, రెండిట్లో ఏది లేదా? డెవలప్మెంట్ అంటారు కదా, డెవలప్మెంట్ చేస్తా అంటుండు. డెవలప్మెంట్ చేస్తావు, ఏం డెవలప్మెంట్ చెప్పు? మూసి బాగా చేస్తా అంటుండు, అందులో ఉన్న మురికిని తీసేస్తా అంటుండు. సంతోషమే, మేము కూడా సంతోషపడతాము. మాకు కూడా వాసన రాకుంటుంది, దోమలు రాకుండా ఉంటామని మేము సంతోషపడతాం. నువ్వు వద్దంటున్నావా, మేము అడ్డుపడుతున్నావా? అన్నా చెయ్యకయ్యా అని పూడికేది మంచిగా గోడలు కట్టు, మాకు నీళ్ళు వస్తావు అంటున్నావు కదా. నీళ్ళు రానే రావు కూడా. నీకు అంత డౌట్ మా మీద చాలా ప్రేమ ఉంది. అందరికి ఇదివరకు వచ్చిన వాళ్ళకి అందరికి అవగింది అంతుంటే ప్రేమ, ఈయనకు గుమ్మడికాయ అంతుంది మా మీద ప్రేమ, మామూలుగా లేదు. అందుకే గోడలు కట్టివని చెప్పు. మూసీలో ఉన్నాయంట మీ బిల్డింగ్లన్నీ, మూసీలు ఉన్నాయి, అందుకనే గూల్ చేస్తున్నామని చెప్తున్నారు. ఎవరికి లేని తెలివి ఈయనకే ఉందే. ఇంతవరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చిపోయినరు? వాళ్ళకి తెలియదా మూసీలో ఉన్నదో మునిగిపోతున్నదో? వాళ్ళకి తెలియదా? ఈయనకొక్కనికే తెలుసా? ఈయనకొక్కనికే జ్ఞానం ఎక్కువ ఉందే, ఎక్కువ చదివిండా, వయసు ఎక్కువ ఉందే, ఏంది ఎక్కువ ఉంది నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రిది కూడా మీ మహబూబ్ నగర్ సంబంధించిన, మీరు మహబూబ్ నగర్ అంట కదా? అవును, మాది మహబూబ్ నగర్. ఆయన కొండరెడ్డిపల్లె. మహబూబ్ నగర్ అంచనా ఊరు మాది, కమాలుద్దీన్ పూర్ అని ఊరు మాది. మీ ఏరియా అయినా, మీ ప్రాంతం అయినా మరి? మా ప్రాంతం ఆయన అందుకే నన్ను అడిగి దొలకపోయింటే బాగుండే, అడుగుతుంటే అని అనుకుంటుండే. మా ప్రాంతం ఆయనవే కదా నాయన నువ్వు, మనకే ద్రోహం చేస్తే ఎట్లా? ఎవరికి కూడా చేయకూడదు. రాజధర్మం ఇది. రౌడీ ధర్మం, రౌడీ పాలన చెయ్యకు, రాజపాలన చెయ్యి. మంచి పేరు తెచ్చుకో. చిన్నగున్న వయసునిది, చిన్నతనంగా వచ్చినావు ముఖ్యమంత్రి అయ్యి మంచి పేరు తెచ్చుకో నాయన అని
అంటున్నాను నేను. అట్లా కాదు, నేను చిన్న చిన్న మాటలకి నన్ను అంటే శిరస్రాష్టాంగ నమస్కారం, శతకోటి నమస్కారం, అనంత కోటి నమస్కారం, ఇంకా అనంత కోటి నమస్కారం కూడా పెడతా అని చెప్పిన. ఇప్పుడు ఆర్డీఓ ఏం చెప్తున్నాడు అంటే ఎవరెన్ని మాట్లాడినా ఎవరెన్ని చేసినా ఇది ఆగదు, ఖచ్చితంగా కూల్ చేస్తాం, మేము వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టిండు. అవసరం లేదు, చెప్పిన కదా, హారాలు గీరాలు అవసరం లేదు, నువ్వు వాళ్ళని వీళ్ళని తోలుకొచ్చి ఇవన్నీ ఖర్చులు పెట్టే అవసరం లేదు, విషం కలుపు నీళ్ళల్లో అందరం హాయిగా పండుకున్నతో పోతామని చెప్తున్నాం కదా. పైన వాటర్ ట్యాంకులో అపార్ట్మెంట్ మీద ఉంటాయి. వాటర్ ట్యాంకులో అపార్ట్మెంట్లలో కలుపు, అందరం పోతాం హాయిగా రాజ్యం వెళ్ళు. నువ్వు ఎవరైనా పేరు ప్రఖ్యాతి వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది. మా పిల్లలు చిన్న పిల్లలు అది కూడా వేడుకొని చెప్పిన, నాయన నీకు చిన్న పిల్లలు నీ మనవలలాగా అనుకో, కొంచెం పెద్దగా ఉన్నోళ్ళు నీ కొడుకులాగా అనుకో, ఇంకా పెద్దోళ్ళని తమ్ముళ్ళలాగా అనుకో, నాలాంటి వాళ్ళని తల్లులలాగా అనుకో నాయన. మా బిల్డింగ్ల దగ్గర నువ్వు రాకు, మమ్మల్ని ఇబ్బంది పెట్టకు నాయన అని అంటున్నా. ఏ విధంగా చెప్పాలో ఆ విధంగా అడుక్కుంటారు. కాదు ఇవన్నీ సరిపోవు నాకు, ఈ రకంగా చెప్పుండ్రి అంటే నువ్వు ఏ రకంగానో మ్యాటర్ ఆ రకంగా చెప్తాం. కానీ ఇండ్ల దగ్గర నువ్వు రాకు, ఇండ్లు మేము ఇడవము. ఇడవాలనుకుంటే ఒకటే ఇదే మార్గం, సస్తనే ఇండ్లు వదులుతాం, ప్రాణం ఉంటే మాత్రం ఇండ్లు వదులము. పోలీసులను పెట్టి మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి లోపలేసి కూలుస్తాడు, ఏముంది, అది పెద్ద విషయం కాదు కదా. అంటే గవర్నమెంట్ తలుచుకుంటే అవును, గవర్నమెంటే రాజు తలుచుకుంటే దెబ్బల కర్వా. వెనకటి నుంచి శాస్త్రం ఉంది, రాజు తలుచుకుంటే దెబ్బల కర్వా అని. ఆయననేమో దెబ్బలు కొడుతున్నాడు వెనకటి రాజు, ఈయననేమో సావులను చూస్తున్నాడు. మరి ఈయననే గొప్ప అనుకున్నాను కదా. ఇప్పుడు చిన్న గిట్టు పక్కల పెద్ద గిట్టు పెడుతుంటే అది పెద్దది అంటే పెద్ద గిట్టే పెద్దది కదా, మరి ఈయననే గొప్ప. ఇంకా ఇవన్నీ ఇంత ఇంత అరాచకం చేస్తున్నప్పుడు ఓట్లు ఎట్లా వేసిర్రు, ప్రజలు ఓట్లు ఎట్లా వేసిర్రు? నమ్మి ఓట్లేసినందుకు, నమ్మినోడిని మోసం చేయకుండా నమ్మనోడిని ఎట్లా చేతు, నమ్మినోడనే కదా మోసం చేసేది. అయ్యా నువ్వు మంచోడు అని చెప్పి నీ పక్కన కూర్చొని మాట్లాడుతున్నాను నేను, నమ్మి నేను తెంచుకొని పోతా అంటే ఇక నేను ఎట్లా, నమ్మినందుకే నీ పక్కన కూర్చున్నందుకు తెంపుకొని పోతా అంటే ఇక ఏం చేస్తాం చెప్పు. ఇట్లనే చేసుకుంటా పోతే మరి వచ్చే ఎన్నికల్లో దెబ్బ పడుతుంది బాగానే. ఆయననే ఎన్నుకుంటాం, ఆయనే గెలిపించుకుంటారు. ఏడ ఉన్నా కూడా మేము ఏడ ఉన్నా కూడా నీవే రాని ఆయన కూలగొట్టని కానీ ఆయననే వేడుకుంటాం. ఎందుకంటే నేను బాగా చేస్తున్నావు పరిపాలన, మంచి రాజ పరిపాలన అంటే ఇదే, రౌడీ పరిపాలన చేస్తున్నావు, రానే మా మేనాక్షరం పెట్టినవు కానీ పక్క అక్షరం తీసేసినావు. ఇప్పుడు అపార్ట్మెంట్లో కూలగొట్టి విగ్రహాలు పెడితేనే డెవలప్మెంట్ అంటారు, గాంధీ విగ్రహం పెడతారు అంటుండే కదా. ఉంది కదా, గాంధీ విగ్రహం ఉంది, గాంధీ సమాధి ఉంది, ఎవరో భక్తి పరులు, ఈ ముఖ్యమంత్రులంతా భక్తి పరులే. వర్ధంతి కన్నా జయంతి కన్నా వస్తారు, అంతకు తప్ప ఇంకేనా పోయినరా గాంధీ విగ్రహం కాడికి కానీ గాంధీ సమాధి కాడికి కానీ. ఈయన కూడా వచ్చి 2 సంవత్సరాలు దాటే ఎన్నిసార్లు వచ్చిండు. అంత భక్తి ఉన్నోడవు, ఉన్నదాని కాడికి పోయి నువ్వు చేస్తే కదా, పూజ చేస్తే కదా, రేపు ఇంకా పెద్దగా పెట్టి ఇంకా చేస్తాడు పూజ అనుకొని. ఈ కూలిస్తే, ఈ అపార్ట్మెంట్లు కూలిస్తే, మిమ్మల్ని రోడ్డు మీద వేస్తే ముఖ్యమంత్రికి వచ్చేది ఏంది, ఇందులో ఏమొస్తుంది, ఏం లాభం? ఆయననే అడగాలి, మమ్మల్ని అడిగితే మాకెట్లా తెలుస్తుంది నీ మనసు సంగతి. బిజినెస్ ఏమైనా చేద్దాం అనుకుంటుండా ఈ ల్యాండ్ మీద, ఫుడ్ స్టాల్ కానీ లేకపోతే? చెప్తున్నాడు కదా, పెద్ద గాంధీ బొమ్మను పెడతా అంటే పెద్ద 5,000 కోట్ల 25,000 కోట్ల, అదే 1,000 కోట్లు పెట్టి నీకేం రూపాయలు కరువు లేవు, లారీల కొద్ది ఉన్నాయి కానీ దాంట్లో తర్వాత ఇంకా కొన్ని వేసి, లేకపోతే ఉన్న కాడికన్నా ఇప్పుడు ముచ్చింతలో బంగారు పెట్టిండ్రు, నాగిరెడ్డిపల్లిలో బంగారు శివలింగం పెట్టిండు ఆయన. అడిపోయి నమస్కారం చేస్తున్నామా లేదా, నీ వీడ బంగారుది పెట్టు, బంగారు పెట్టు, వచ్చేటోళ్ళు అంతా వస్తారు. మూసి నది దగ్గర ఉందంటే దీని మీద స్లాబ్ అయ్యి, స్లాబ్ మీద గార్డెన్ పెట్టు, పిల్లలందరూ ఆడుకుంటారు. మా పిల్లలు కూడా నిన్ను తలుచుకుంటారు, గాంధీ తాతను తలుచుకున్నట్లు. ఈ ఆయననే ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చి కూడా ఏం చేయకపోయిరి, ఈ పక్షాలన్న చేయకపోయిరి, భక్షాలు పెట్టకపోయిరి, ఈయన వచ్చినందుకు పక్షాలన్న చేసి భక్షాలు పెట్టిపోయి మాకు అనుకుంటారు. బుల్డోజర్లు వస్తాయి అట్టుంది, బుల్డోజర్లు వస్తే ఏం చేస్తారు? పండుకుంటాం మంచిగా దూదిపరుపు మీద వండుకున్నట్లు రోడ్డు మీద వండుకుంటాము. నువ్వు ముందల డ్రైవింగ్ చేయి బుల్డోజర్కు. రేవంత్ రెడ్డినే దూరమంటున్నావా? రేవంత్ రెడ్డిని చేస్తే తోలితేనే బాగుంటుంది. అందరు ఒక పేరు చెప్పుకుంటారు కదా, అన్ని దోల రేవంత్ రెడ్డి ఇట్లా చేయించిండని విదేశాల్లో కూడా. నీవు ముందలుండి డ్రైవింగ్ చేసినావంటే ఇంకా ఎంత పెద్ద పేరు వస్తుంది, చాలా పేరు వస్తుంది, చాలా మంచి పేరు వస్తుంది. ఏం చెప్తావు మీ ప్రాంత ముఖ్యమంత్రికి చివరిగా ఏం చెప్తారు? కూలగొట్టొద్దని చెప్తారా? ఎట్లా? తోలికి నువ్వు రాకు, నీ తోలికి మేము రాము, మాకు ఉపకారం చెయ్యలేదు, చెయ్యకుంటే పోతుంది, అపకారం మాత్రం చెయ్యకయ్యా అని చెప్తా. కనుక
కొంచెం మీ అమ్మ కూడా నాలాంటి వాళ్ళ అమ్మ కానీ ఆమెనన్నా ఆలోచించి చెప్పాలి, నాయన ఇటువంటి పాపం ఎందుకు కట్టుకుంటావురా, ఒక సీమను ఒక పురుగును చంపాలంటే మనసు ఒప్పదు, ఇంతమందిని ఎందుకు ఇబ్బంది పెడతావు అని భార్య కానీ కూతురు కానీ తల్లి కానీ చెప్పాలి. వాళ్ళు కూడా వాళ్ళకి నమస్కారం పెడుతుండ, నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించమని కూడా చెప్తుండా. తప్పు మాట్లాడితే కూడా క్షమించి, ఈయనను కూడా క్షమించని, మనిషి చిన్నోడైనా సరే. ఓట్లేసేది మనమే, క్షమించమనేది అడిగేది కూడా మనమే. మరి అప్పుడు వాళ్ళు మొక్కిండ్రు కదా అయ్యా, అప్పుడు వాళ్ళు మొక్కిండ్రు కదా, మొక్కిరు ఓట్లు అడగడానికి. ఇప్పుడు మనం మొక్కాలి. మళ్ళీ వాళ్ళ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు మొక్కింది, ఇప్పుడు మా అవసరం మేము మొక్కుతాము. మా అవసరం అంటే నాకేం బిచ్చవియమని అడుగుతలేము, ఇదివరకు బిచ్చవిచ్చింది లేవు, ఊకే ఇచ్చింది లేవు, నువ్వు కట్టించింది కాదు. మేం కష్టపడి మా కష్టార్జితంతో నా అప్పులు చేసుకొని సిప్పలు తీసుకొని మేం కట్టుకున్నాము. మా దాంట్లో కాడికి నువ్వు రాకు, నీ జోలికి మేము రామయ్యా 4,000 ఇస్తాంటివి ఎందుకు ఇవ్వకపోతువు అని నిన్ను అడగలేదు. 2,500 ఇస్తాంటివి గృహిణులకు, అవి ఇవ్వకపోతువు అని అడగలేదు. నువ్వు 2.5 సంవత్సరాల నాడు మాట ఇచ్చినావు. నువ్వు మాట మనిషి అని ఎవరు అనుకుంటలేరు కానీ నువ్వు చెయ్యకుండా పోతువు కానీ నిన్ను అడగలేదు. కానీ మన ఊకున్నట్లలా ఇంకా ఊకుంటారు, నేను ఇవ్వకుండా ఊకుండ్రి, నేను చెప్పినట్లు ఇండ్రి అని మా ఇండ్ల కాడికి వస్తే మాత్రం ఊకోకుండా మేమేం చేస్తాం. మాతో కత్తులు లేవు, కటారు లేవు, ఆయనతో అంటే అన్నీ ఉండవి, ఏం కావాలంటే అది చేస్తాడు. మేము ప్రజలం కదా, నమ్మి ఓటేసినాం కదా, నమ్మిన వాళ్ళని మోసం చేయకుండా నమ్మని వాళ్ళని ఎట్లా చేస్తా అని అనుకుంటున్నాడు. అటువంటి ద్రోహం చెయ్యకని చెప్పుకుంటున్నాం. బఫర్ జోన్ అని చెప్తున్నారు కదా, బఫర్ జోన్ మేము 2000 ఈ శాంక్షన్ 2004లోనే అయింది. మేము 2013లో వచ్చాము. 2000లో ల్యాండ్ శాంక్షన్ చేసినప్పుడు 9 మీటర్స్ ఈవెన్ రికార్డ్ గార్డు కూడా ఉందండి. అయితే తర్వాత జీవోలు పెంచుకుంటూ వెళ్ళి మరి బఫర్ జోన్ పెంచుకుంటూ వెళ్తే మరి అప్పట్లో బ్యాంకులు లోన్ చేసినాయి, వేరియస్ బ్యాంక్స్ లోన్ శాంక్షన్ చేసినాయి. అన్నీ కరెక్ట్గా ఉంటే తప్ప వాళ్ళు లోన్ శాంక్షన్ చేయరు కదా. మేమండి 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాము. ఇప్పుడు నాకు 73 ఏళ్ళు అండి. ఏమంటే మాకు అందరికీ కొద్ది ఇంచుమించుగా 30% అబోవ్ 60 ఉంటారండి ఇక్కడ పేరెంట్స్. సపోజ్ ప్రతి ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, అలా చదువుకునే పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మాకు ఎయిల్మెంట్స్ ఉంటాయండి, ఏజ్ వైజే. సపోజ్ కొంతమంది షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ఇంతమంది ఉండగా ఈ ప్రాబ్లమ్స్ ఉండగా ఈ టెన్షన్ మాకు అవసరం. ఈ ఏజ్లో ఏదో కాస్త ప్రశాంతంగా బతుకుతున్నాం. మా బాధపడేది ఇంత టెన్షన్ ఎందుకు పెట్టుకోవాలి, మేము ఇంత టెన్షన్ ఎందుకు క్రియేట్ చేయాలి మాకు. ఇప్పుడు బఫర్ జోన్ కొత్తగా పెడుతున్నారు, డెవలప్మెంట్ చేస్తూ అంటుండు కదా. డెవలప్ చేయమనండి సార్, దానికి మేము వ్యతిరేకం ఏం కాదు. ఇప్పుడు గాంధీ విగ్రహం పెట్టమనండి, ఇంకో చోట పెట్టమనండి, దీని పక్క జరపడం దీనికి ఎక్కడో గాంధీ విగ్రహానికి దీనికి సంబంధం ఏమని చెప్పండి, సంబంధం లేదు కదా. తర్వాత మాకు ముఖ్యంగా చెప్పదలసిన మీడియా మిత్రులకి అందరికీ చాలా సహకరిస్తున్నారండి. 15 రోజుల నుంచి ఆల్మోస్ట్ మేము కిందకి దిగడం లేదు తెలియదు కానీ మీరు అందరూ కిందకు వస్తున్నారండి. మీ సహకారం మాత్రం మరువలేదండి. మెయిన్ ఛానల్స్ వస్తున్నాయి, మెయిన్ స్ట్రీమ్ మీడియా టీవీ ఛానల్స్ వస్తున్నాయండి. వస్తున్నాయి. TV9 మెయిన్ ఛానల్ కింద వస్తుందా, వాళ్ళు వచ్చారు. మొన్న ప్రెస్ మీట్ జరిగింది, దానికి వచ్చారు. మొన్న ఇంకోటి ప్రెస్ మీట్ రోజులు వచ్చారండి, అందరూ వచ్చారు. ఇప్పుడు ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి ఎవరు అడ్డం వచ్చినా ఎవరు ఎన్ని మాట్లాడినా మేము కూల్ చేస్తాము, వాళ్ళకి కావాల్సిన నష్టపరిహారం ఇస్తామని చెప్పి అంటున్నారు. నష్టపరిహారం అన్నది సొల్యూషన్ కాదు కదా. మాకు ఇష్టమైతేనే కదా కూల్చాలి. మాకు ఇష్టం కాదు ఎలా కూలుస్తారు? విత్ మై కన్సెంటే కదా. మా కన్సెంట్ లేకుండా ఎలా కూల్ చేస్తారండి? మేము పర్మిషన్ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆర్డీఓని అడిగి కట్టుకున్నాం ఏంటి? మేము కాదు కదా. ఈవేళ ఆర్డీఓ గారు వచ్చారు, అంతకుముందు మేమంతా ఉంటున్నాం కదా, ప్రశాంతంగానే ఉంటున్నాం కదా. ఇప్పుడు వచ్చి కూల్ చేస్తారంటే మేమంతా మా పరిస్థితి ఏంటి చెప్పండి? అందరూ ఈ ఏజ్లో ఇంత టెన్షన్ అవసరం మాకు? ఏదో ప్రశాంత జీవితం గడుపుతున్నాం, రిటైర్మెంట్ జీవితం గడుపుతున్నాం. అందరూ సహకారంగా ఒకటి చూస్తున్నారు కదా, కింద ఎంత వస్తున్నారు, అందరూ ఒకళ్ళు సహకారం మాట్లాడుకుంటున్నాం. ఏమంటే వేరియస్ స్టేట్స్ నుంచి ఉన్నారండి ఇక్కడ, బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, ఒరిస్సా నుంచి, కర్ణాటక, తమిళనాడు నుంచి, అంటే కేరళ నుంచి చాలా మంది ఉన్నారు. అందరూ కూడా సమైక్యంగా ఉంటున్నాం, సరదాగా ఫంక్షన్లు అవి చేసుకుంటున్నాం, హ్యాపీగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ ఏజ్లో ఇంత ఇబ్బంది పెట్టి చూసారు, 15 రోజుల నుంచి ఇదే పరిస్థితి అండి మాది. ఒకవేళ బలవంతంగా అపార్ట్మెంట్లు కూలిస్తే పోలీసులను పెట్టి కూల్చేస్తాడు, మీరేం చేస్తారు? మేము అడ్డంగా పడుకుంటాం సార్. మాకు అది మేమంతా రెడీ అయిపోయాం కదా దానికి. మేము అడ్డంగా పడుకుంటాం, మేము కోల్చలేము. మీరున్నారు సార్, మీరు ప్రెస్ ఉన్నారు, మీరు వస్తారు, చాలు మాకు ఈ సపోర్ట్ చాలండి మాకు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఎన్ని ఎకరాలు ఉంది? 450 ఫ్లాట్లు ఉన్నాయి బేట. 450 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఫ్లాట్లు ఉన్నాయి, అందులో ఉండేవాళ్ళు 400, మొత్తం 450 మంది. ఏ బ్లాక్ బి బ్లాక్ 2 బ్లాక్లు కలిపి. ఇక దాన్ని మరి రేవంత్ రెడ్డి ఈ రకంగా చేయడము మరి వీళ్ళ మరి అది కూడా ఆ ఫ్యామిలీస్ కూడా ఎట్లా డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు, మళ్ళీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేస్, పాలిటిక్స్ వాళ్ళు ఉన్నారు అందరూ.
డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఎంత కాస్ట్ ఉంటుంది ఈ అపార్ట్మెంట్లలో? ఈ అపార్ట్మెంట్లో 1,20,00,000 ఉంటుంది. త్రిబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ 1,20,00,000 ఉంటుంది. 1,20,00,000 ఉంటుంది. ఇక మరి దాన్ని రేవంత్ రెడ్డి ఈ రకంగా మమ్మల్ని ఇది చేస్తే మరి మాకు అయినా అది ఏంది అసలు? మహాత్మా గాంధీ విగ్రహం పెడతాను, అపార్ట్మెంట్లు కూలగొట్టి మహాత్మా గాంధీ విగ్రహం పెడతాము అంటే సంవత్సరానికి ఒకసారి మహాత్మా గాంధీ జయంతి రోజు వచ్చి పూలమాల వేయడానికి ఇన్ని ఫ్యామిలీస్ని రోడ్డు ఎక్కేయడం అంటే అది ఎంత ఎంత ఎసంటి నిర్ణయం తీసుకున్నాడు ఆయన? అది మంచిది కాదు. మీకు నష్టపరిహారం ఏమైనా ఇస్తా అన్నాడా? ఇది కూల్చిన తర్వాత నష్టపరిహారం ఇస్తాడంట. ఎందుకు ఇస్తాడు? లేకపోతే ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తా, లేకుండా నష్టపరిహారం ఇస్తా ఎంత ఇస్తా అన్నాడు? నష్టపరిహారం ఇస్తాడా అని చెప్తలేడు. మీకు దీంట్లో ఎంత ఖరీదు అవుతుందో అంత ఖరీదు ఇచ్చేస్తాడా, సగం ఇస్తాడా అందులో? అది కూడా చెప్తలేడు ఇంకా. ఇస్తాము అని అంటుండ్రు, మరి ఎంత ఇస్తాడో కూడా తెలియదు. సో ఇది మొత్తం 420 ఫ్లాట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఏ బ్లాకు, బి బ్లాకు, 2 బ్లాకులు ఉన్నాయి. ఇది 6 ఎకర్స్ లోపల ఉంది, అంటే 6 ఎకర్స్ ఉండదు అపార్ట్మెంట్ మొత్తం, కానీ కాకపోతే ఈ ల్యాండ్ పరిధిలో ఉంది. పక్కనే బఫర్ జోన్, పక్కనే మూసి ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పి ఆర్డీఓ ప్రెస్ మీట్ పెట్టి దీన్ని కూల్చేస్తాము, నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఒక నోటీస్ లాంటిది, అంటే నోటీస్ అంటే వాళ్ళకు ఒక ఇంటి ఇచ్చారు. సో దాంతో ఈ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా గత కొన్ని రోజుల నుంచి మీడియా వాళ్ళతో మాట్లాడడం, మాకు అన్యాయం జరుగుతుంది, మేము గతంలో ఎన్నడూ ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు, అసలు పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు, పర్మిషన్ ఇచ్చేది మీరే, కూలగొట్టేది మీరే, అన్నీ మీరే చేసుకుంటూ పోతే మా పరిస్థితి ఏందని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ఇక్కడ చాలామంది మెజారిటీ పీపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా గవర్నమెంట్ పీపుల్స్ వచ్చి ఇక్కడ వాళ్ళు రిటైర్ అయ్యి మంచిగా వాళ్ళు ఈ ఏజ్లో వాళ్ళకి ఏం కావాలి? మనశ్శాంతి కావాలి. చాలా ప్రశాంతంగా బతుకుతున్నటువంటి ఈ రిటైర్డ్ అయిపోయిన ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరో పక్క రాష్ట్రాల నుంచి కూడా అంతో ఇంత కొంత సంపాదించుకొని ఒక ఫ్లాట్ కొనుక్కొని వాళ్ళు ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కొని ఇక్కడ నివసిస్తున్నారు. ఈ ఏజ్లో 60 నుంచి 70 ఏజ్లో ఉన్న వాళ్ళు మెజారిటీ ఎక్కువ కనిపిస్తున్నారు కింద కూర్చొని చైర్స్ వేసుకొని. మాకు ఈ ఏజ్లో ఈ టెన్షన్ అవసరమా? పర్మిషన్ ఎందుకు ఇచ్చిర్రు? ఆర్డీఓ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ ఏమైనా ఫ్లాట్ కొనుక్కోవాలా? ఒకవేళ రేవంత్ రెడ్డి పోలీసులను పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేసి అపార్ట్మెంట్లు కూలగొడితే మేము ఒప్పుకోము, బుల్డోజర్లకు అడ్డంగా పడుకుంటాము, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదు లేదని చెప్పి వాళ్ళు కళాఖండిగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మూసి డెవలప్మెంట్ అంటే మూసిలో డెవలప్మెంట్ చేయాలి, అపార్ట్మెంట్లని కూలగొట్టడం కాదు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు విగ్రహాలు పెట్టమని ఎవరు అడిగారు? గాంధీ మహాత్ముడు ఏమైనా నాకు విగ్రహాలు పెట్టి పూజించండి, కొన్ని 100 ఎకరాలు నాకు కేటాయించండి అని చెప్పి ఆయన బతుకున్నప్పుడు ఏమన్నా రేవంత్ రెడ్డికి చెప్పిండా? విగ్రహాలు పెడితేనే డెవలప్మెంట్ అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడా? విగ్రహాలకు పెట్టే ఖర్చులు చైనా లాంటి ప్రాంతాల్లో విగ్రహాలకు 1000 కోట్ల ఖర్చు పెట్టకుండా వాళ్ళు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద, అభివృద్ధి మీద, దానికి సంబంధించిన వాటి మీద వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. మన రాష్ట్రంలో మన దరిద్రం ఏంటంటే 7% బడ్జెట్లో కేటాయించినటువంటి విద్యకు కేటాయించినటువంటి బడ్జెట్ 7% మాత్రమే. మిగతా ఎంత ఈ విగ్రహాల పేరుతో, విగ్రహాలు కావచ్చు అది ఇదని చెప్పి అనవసరమైన వాటికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. విగ్రహాలు పెట్టమని గాంధీ మహాత్ముడు అడగలేదు, 1000 ఎకరాలు కేటాయించమని అడగలేదు, ప్రజల ఇళ్ళని కూల్చమని చెప్పి గాంధీ మహాత్ముడు అడగలేదు. మరి ఎందుకు ఈ విధ్వంసం? సో ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇది 2028 ఎన్నికల్లో ఈ ఇంపాక్ట్ ఖచ్చితంగా చిట్టా లెక్కేస్తున్నారు. ఆ టైంలో ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. 100% అదే చెప్తున్నారు వాళ్ళు.